మన దేశంలో ఉన్న వాళ్ళందరూ మన ఎక్స్చేంజ్లోకి రావడానికి, మన కాయిన్ కొనుక్కోవడానికి, ఇలాగ అన్ని సర్వీసులకి క్యూ లైఫ్ ద్వారా మనం వెళ్తాం. ఎందుకు? ఇది ఐఎన్ఆర్తో బేస్ చేసి ఉన్నది. కానీ క్యూ లైఫ్లో భారతదేశం ఒక్కటే పార్టిసిపేట్ చేస్తే, సారీ, ఎక్స్చేంజ్లో భారతదేశం ఒకటే పార్టిసిపేట్ చేస్తే ఆ కాయిన్ మంచి రేటుకి వెళ్ళదు. ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ లవర్స్ కానీ, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఎల్ఎం లవర్స్ కానీ, నెట్వర్క్ లవర్స్ కానీ, వీళ్ళందరికీ తెలియాలంటే క్యూ లైఫ్ సరిపోదు. రోబోటిక్ ప్లాన్ ఏదైతే ఉన్నదో దాంట్లోకి వెళ్ళడం వల్ల వీళ్ళందరూ ఎక్స్చేంజ్ కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి, అప్పుడు మంచి రేట్కి వెళ్తుంది. ఇప్పుడు జింబాబ్వేకి రెఫరల్ ఇచ్చారు, వాడికి ఐఎన్ఆర్ కావాలి, ఏం చేస్తాం? వాడికి ప్రోడక్ట్ కావాలి, నేను పంపించలేను, ఇలాంటి ప్రాబ్లం ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్లో మనం గొప్పగా వెళ్ళాలంటే నేను చెప్పిన డాడీ రోబోటిక్ని చిట్టి ద రోబో అనేటట్టుగా వచ్చాను. దాని ఫంక్షనింగ్ ఏంటనేది కుదిరితే ఈరోజే చెప్పేస్తాను. దానికి సంబంధించిన ఫంక్షన్ చాలా బాగా నచ్చింది, ప్రపంచం వరకు ఎవరు పాటించింది అది. ఓకే, అయితే అది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, అంటే మనం నేషనల్ చూడాలి, ఇంటర్నేషనల్ చూడాలి. కాబట్టి ఇవన్నీ చేయడానికి మన టైం ఉండాలి. కాబట్టి ఈ కూపన్ కానీ, ఫండ్ కానీ, ఈ సర్వీస్ ఇవ్వడానికి ఈ మన ఈ స్వాప్కి కానీ టైం సరిపోదు. అందుకోసం ఆ టీంని మీకు ప్రకటించబోతున్నాను. మన ఎక్స్చేంజ్కి విషయం ఏంటంటే, కిబోలో ఉన్న కాయిన్స్ పట్టుకెళ్ళడానికి, కిబోలో ఉన్న కమ్యూనిటీ వెళ్ళడానికి డైరెక్ట్ టు డీక్యూ ఎక్స్చేంజ్. గుర్తుపెట్టుకోండి, దీని తాలూకు వేస్ట్ చెప్తున్నాను. క్యూ లైఫ్లో ఉన్నటువంటి డీ కాయిన్స్ కానీ, మరి ఏ కాయిన్స్ కానీ డైరెక్ట్గా డీక్యూ ఎక్స్చేంజ్కి వెళ్తుంది విత్ మెయిల్. అలాగే కే వ్యాలెట్లో కూడా ఇన్కమ్ తీసుకొస్తున్నాను, అక్కడ కూడా ఈ కాయిన్స్ అన్నీ ఉన్నాయి. అది కూడా డైరెక్ట్గా డీక్యూ ఎక్స్చేంజ్కి. డాడీ రోబోటిక్ ఫూల్ కూడా కనెక్టెడ్ టు డీక్యూ ఎక్స్చేంజ్కి. అంటే ఇప్పుడు ఇవన్నీ డీక్యూ ఎక్స్చేంజ్కి వెళ్తాయి, కాయిన్స్ వచ్చినాయని అక్కడికి వెళ్తాయి. ఆల్రెడీ డీక్యూ ఎక్స్చేంజ్ తాలూకు రెఫరల్లో వెళ్తుంది, అది కూడా అక్కడ ఉంటుంది. అంటే డీక్యూ ఎక్స్చేంజ్లో అమితమైనటువంటి కమ్యూనిటీ తీసుకురావడానికి ఈ ప్లాన్స్ అన్ని చేసుకున్నాను. సో దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని వాడుకున్నారా, అద్భుతమైన ఇన్కమ్ వచ్చేస్తుంది. జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ డాడీస్. నేను మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఆ లిస్ట్ తోటి మీ ముందుకు వస్తాను. మధ్యాహ్నంటికల్లా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి 25 చేసి వినియోగించిన వాళ్ళకి మళ్ళీ 10 కాయిన్స్ పడతాయి. అంటే ఆల్రెడీ 3 పడ్డాయి, 2 పడ్డాయి, 2 పడ్డాయి, 3 పడ్డాయి, 5 ఆల్రెడీ 3 పడ్డాయి, అంటే 8 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 వస్తాయి. ఇప్పుడు స్టేట్ మీటింగ్కి ఏంటి ఎలాగా అనేది ఇప్పుడు నేను ఆ స్టేట్ డీకాయిన్ డెవలప్ లీడర్స్తో మాట్లాడి దాన్ని కూడా అనౌన్స్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్తో స్వాప్ చేసుకుని సంపాదించుకోవాలి డీకాయిన్ అనే వాళ్ళు ఈ నెలలోనే మంచి అవకాశం. అలాగే కేబీసీటీ మెగా క్యాంప్లో దాన్ని ట్రేడింగ్కి ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేబీసీ కాయిన్ కూడా ఇప్పుడే నేను స్వాపింగ్ ఇచ్చేస్తున్నాను. అది ఈ నెలలోనే, ఎప్పుడైనా నేను చెప్తాను. మీకు నచ్చితే స్వాప్ చేసుకోండి, లేదు నాకు నచ్చలేదు అని అనుకుంటే మీరు బయటని అప్పుడు మనం ఇచ్చిన ఎక్స్చేంజ్లో కానీ లేదు మరి ఎక్కడైనా మీరు చేయొచ్చు. అదంతా ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే ఉంటుంది. మీకు నచ్చిన వాళ్ళందరూ స్వాప్ చేసుకుని
ఇక్కడికి వచ్చి డీ కాయిన్లోకి వచ్చేయచ్చు. డీ కాయిన్కి సంబంధించి